పాపం వాళ్ళేం తప్పు చేశారు? అనుమతులన్నీ తీసుకునే కదా ఇల్లు కట్టుకున్నారు. సరే, అక్కడ కట్టొద్దంటే మరి అనుమతులు ఎందుకు ఇచ్చినట్లు? పర్మిషన్లే ఇవ్వకపోతే అక్కడ నిర్మాణాలేవి వచ్చేవి కాదు కదా. అలా కాకుండా అనుమతులన్నీ ఇచ్చేసి సర్టిఫికెట్లన్నీ జారీ చేసి ట్యాక్సులన్నీ కట్టించుకొని తీరా వాళ్ళు ఇల్లు కట్టుకున్నాక ఇప్పుడొచ్చి కూల్చేస్తే ఏంటి అర్థం? ఇదెక్కడి దుర్మార్గమని కన్నెర చేస్తున్నారు జనం. అసలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతోందని మండిపడుతున్నారు. ఇది కరెక్టు కాదంటూ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కన్నీళ్లు ఉబ్బికి వస్తుంటే బాధంతా పంటి కింద అదిమి పెట్టుకొని ఒక బాధితుడు తన ఆవేదన చెప్పుకుంటుంటే ఎవరికైనా సరే మనసు చివుక్కుమంటుంది. కష్టం పడగొడతా. ఒక్క నిమిషం, ఒకే ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. 3 సంవత్సరాలు సంధి, 3 సంవత్సరాలు సంధి. రూపాయలు అన్నీ ఉన్నాయి. లేనంటే ఏమి లేవు, అన్నీ ఉన్నాయి. ఏమి లేవు నా దగ్గర. ఇచ్చేది వాళ్ళు, కూల్చేది వాళ్ళు, చంపేది కూడా వాళ్ళైతే బాగున్నాను. చంపేయండి, గొడవపోద్దు. సిస్టమ్ ఏంటిది? ఇది కరెక్ట్ కాదు. ఇది ఇట్లా కూలగొట్టే శ్మశానలా ఉంది. ఇలాగే కూల్చుకుంటే పోతే హైదరాబాద్లో శిథిలాలు తప్ప ఇంకేమీ మిగలవు. హైడ్రా పేరుతో ఇదే విధ్వంసం కొనసాగితే నగరంలో 90% ఇళ్లను నేలమట్టం చేస్తాడు రేవంత్. హైదరాబాద్లో ఇక రియల్ ఎస్టేట్ అనేదే ఉండదంటున్నారు జనం. రియల్ ఎస్టేట్ను నమ్ముకున్న వాళ్లంతా ఆత్మహత్యలు చేసుకోవాల్సిందేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పచ్చగా ఉన్న ఇండ్లను నిర్దాక్షిణ్యంగా కూల్చేశారని మండిపడుతున్నారు. ఇప్పుడు ఆ ఇండ్ల ఈఎంఐ రేవంత్ రెడ్డి వచ్చి కడతాడా అని హైదరాబాద్ ప్రజలు నిలదీస్తున్నారు. 90% ఇల్లు కూల్చేస్తాడు. రియల్ ఎస్టేట్ ఇంకేం ఉండదు సార్. రియల్ ఎస్టేట్ నమ్ముకున్న ప్రజలందరూ సూసైడ్ చేసుకొని చచ్చిపోతారు. బ్యాంకుల్లో అప్పులు తీసుకున్న ప్రజలు సూసైడ్ చేసుకొని చచ్చిపోతారు. సార్, బ్యాంకు లోన్లు రేవంత్ రెడ్డి వచ్చి కడతాడా సార్? రేవంత్ రెడ్డి గారు వచ్చి కడతారా? ఆయన వచ్చి కడతాడా ఒక్కడికైనా? ఒరే నీ అమ్మ, కనీసం నీళ్లు లేవంటే రోడ్లు ఇలా ఏమీ ఇలా. నువ్వేం సీఎం అయ్యా? నువ్వు వచ్చి అన్నీ కూల్చేస్తున్నావు. మానవత్వంతో ఉండాలి. నీకు ఇల్లీగల్ అనిపిస్తే ఫస్ట్ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో నోటీస్ పెట్టు, బోర్డు పెట్టి హైడ్రా అని చెప్పి ఒక కొత్త తీర్మానం తీసుకొని వచ్చావు కదా, నోటీస్ పెట్టి అవన్నీ రిజిస్ట్రేషన్లు ఆపించు. ఏ బ్యాంకులో అక్కడ లోన్లు ఇవ్వకూడదని చెప్పు. తర్వాతే నువ్వు వచ్చి కూల్చు. అక్కడ ఉండే వాళ్ళందరూ ఖాళీ చేయాలి కదా. రాత్రి వచ్చి ఇన్ని బిల్డింగులు కూలిస్తే పచ్చగా ఉన్న ఇల్లులు, ఎంతో అందంగా ఉన్న ఇల్లులు, హ్యాపీగా అందరూ ఉన్నారు, బాగుంది ఏరియా అనుకున్నవన్నీ సార్ నేను వచ్చి మొత్తం కూల్చేశారు సార్. ఒక్క ఇల్లు కనిపిస్తుందా సార్ ఆడ?